ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఏకైక తెలుగు రాజవంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ అరవీడు వంశం. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 1336లో. శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసును ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ అప్పాజీ. విజయనగర సామ్రాజ్యం అంతమవడానికి కారణమైన యుద్ధం ఏది? కరెక్ట్ ఆన్సర్ తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 1565లో. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధానిని హంపి నుండి ఎక్కడికి మార్చారు? కరెక్ట్ ఆన్సర్ పెనుగొండ. ఇటలీ యాత్రికుడు నికోలో డి కాంటి ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? కరెక్ట్ ఆన్సర్ మొదటి దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డొమింగో పేస్ మరియు బార్బోసా. అల్లసాని పెద్దన రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ మనుచరిత్ర. వికట కవి తెనాలి రామకృష్ణుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ పాండురంగ మహాత్మ్యం. హంపిలోని ప్రసిద్ధ విఠలస్వామి మరియు హజార రామాలయాలను నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర కాలంలో జారీ చేసిన ప్రసిద్ధ బంగారు నాణెం ఏది? కరెక్ట్ ఆన్సర్ వరాహ. విజయనగర కాలంలో సైనిక అధికారులకు ఇచ్చే భూములను ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ అమరం. విజయనగర కాలంలోని సైనిక భూస్వామ్య పరిపాలనా విధానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ నాయంకర విధానం. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు? కరెక్ట్ ఆన్సర్ అల్లసాని పెద్దన. రెండవ దేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అబ్దుల్ రజాక్. ప్రౌఢదేవరాయలుగా ప్రసిద్ధి చెందిన విజయనగర చక్రవర్తి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ రెండవ దేవరాయలు. సంగమ వంశంలో గొప్ప రాజైన రెండవ దేవరాయలకు ఉన్న ప్రసిద్ధ బిరుదు ఏది? కరెక్ట్ ఆన్సర్ గజబేటకార. హంపి హజార రామదేవాలయం గోడలపై ఏ ఇతిహాస శిల్పాలు చెక్కబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ రామాయణం. విజయనగర కాలంలో 12 మంది గ్రామోద్యోగుల పరిపాలనా వ్యవస్థను ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ అయ్యంగార్ల వ్యవస్థ. విజయనగర చివరి రాజవంశమైన అరవీడు వంశం స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ తిరుమల రాయలు. పారిజాతాపహరణం గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నందితిమ్మన. వసుచరిత్ర గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రామరాజభూషణుడు. ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ షేర్షా సూరి. విజయనగర సామ్రాజ్యాన్ని వీడియో నచ్చితే ఏకైక తెలుగు రాజవంశం ఏది? మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్ లో అరవీడు వంశం. మన విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్